ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చూసినా కూడా చైనాలో స్ప్రెడ్ అయ్యే వైరస్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి. అండ్ ఈ వీడియోస్‌ని చాలా మంది చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకోసమే ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో అసలు వైరస్ డేంజరసా కాదా? అండ్ అది స్ప్రెడ్ ఎలా అవుతుంది? అసలు దానికి ట్రీట్మెంట్ ఉందా? అండ్ అది రాకుండా తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ గురించి చెప్తాను. దానికోసం వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మొదలెడదాం. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ అనేది కొత్తగా వచ్చింది కాదు. ఈ వైరస్ని 20 ఇయర్స్ బ్యాకే ఐడెంటిఫై చేశారు. సో సోషల్ మీడియాలో చాలా మంది ఈ వైరస్ ఇప్పుడు ఏదో కొత్తగా కనుక్కున్నట్టు చెప్తున్నారు. ఇది కొత్తగా వచ్చింది కాదు. దీని గురించి డీటెయిల్గా మెడికల్ బుక్స్లో ఇస్తారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? చిన్న పిల్లల్లో మెయిన్గా 2 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళల్లో అండ్ ఏజ్ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ వైరస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్గా ఎవరికైతే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా ఈ వైరస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళలోనే కాకుండా అస్తమా ఉన్న వాళ్ళలో, సిఓపిడి అండ్ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇది కూడా కోవిడ్ లాగానే స్ప్రెడ్ అవుతుంది. కాంటాక్ట్ వల్ల అండ్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు ఈ తుంపెర్ల వల్ల కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మరి దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి? జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, నీరసంగా ఉండడం అండ్ ఫైనల్గా ఆయాసం కూడా రావచ్చు. ఇది కామన్గా వచ్చే సిమ్టమ్స్. కానీ చాలా తక్కువ మందిలో ఈ వ్యాధి అనేది సీరియస్గా అవ్వచ్చు. వాళ్ళల్లో మెయిన్గా న్యూమోనియా రావడం, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వడం, దానివల్ల వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా రావచ్చు. సో ఇవి కూడా కోవిడ్ లాంటి సిమ్టమ్సే. మరి ఈ వైరస్కి ట్రీట్మెంట్ ఉందా? దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఏదీ లేదు. చాలా వరకు ట్రీట్మెంట్ లేకుండానే నార్మల్గా జలుబులా వచ్చి దానికదే తగ్గిపోతుంది. వాటర్, రెస్ట్ అండ్ హెల్తీ డైట్ తీసుకుంటే సరిపోతుంది. మరికొందరిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్ రాసిన మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. అండ్ చాలా తక్కువ మందిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం పడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో ఈ వైరస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఈ వైరస్ బారిన పడకూడదంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ కోవిడ్ లాగానే హ్యాండ్ వాష్, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ అనేది చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంట్లో ఎవరికన్నా దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చినట్టయితే వాళ్ళతోటి కూడా సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మీ ఇమ్యూనిటీ బూస్ట్ కోసం హెల్తీ డైట్ కూడా ఫాలో అవ్వండి. చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, మరి దీనికి కూడా వ్యాక్సిన్ ఉందా? నో, ప్రజెంట్గా అయితే దీనికైతే వ్యాక్సిన్ అనేది లేదు. బట్ దాని గురించి ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో మోస్ట్లీ కొన్ని రోజుల్లో దాని వ్యాక్సిన్ కూడా రావచ్చు. సో గైస్, ఇప్పుడన్నా మీకు అర్థమైంది కదా ఇది సీరియస్ డిసీజా కాదా అని. సో అందుకోసమే ఈ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ని చూసి ప్యానిక్ అవ్వకండి. ఇప్పటికే మీ ఫ్యామిలీలో చాలామంది దీని గురించి ఆలోచించి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.